వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సీ. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఏవైతే మనకు కోల్డ్ అండ్ వార్మ్ గ్లోబల్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయి కదా అవి చూసుకుందాం. ఎందుకంటే మనకు హై ప్రాబబిలిటీ ఉంటుంది అడిగేదానికి, ఎందుకంటే మనకు పీవైక్యూస్ కూడా ఉన్నాయి దీని రిలేటెడ్. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్, వెదర్ ఇట్ ఈజ్ అ హాట్ కరెంటా లేదంటే కోల్డ్ కరెంటా, అదే వార్మ్ కరెంటా కోల్డ్ కరెంటా అనేది చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం కోల్డ్ కరెంట్ చూద్దాం. ఈ మ్యాప్ బెస్ట్ ఉంది ఎందుకంటే మనము డైరెక్ట్ పేరు చూడకుండా ఇట్లా నెంబర్ చూసేసి గెస్ చేయవచ్చు అనమాట. సో యాక్టివ్ రీకాలింగ్కి మంచిగా ఉంటుంది. సో మీకు కావాలంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని దీంతోనే రివైజ్ చేసుకోండి, బెస్ట్ ఉంటుంది. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ మనకు కోల్డ్ కరెంట్స్. సో ఇది ఉందా 1, ఇక్కడ ఇది కాలిఫోర్నియా కరెంట్. ఓకే, ఇది కాలిఫోర్నియా కరెంట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకు సౌత్ అమెరికా వెస్ట్ సైడ్ నుంచి ఫ్లో అవుతుందో ఇది మనకు పెరు కరెంట్ అని అంటారు, లేదంటే హంబోల్ట్ కరెంట్ కూడా అని అంటారు. సో ఇది ఎక్కడ మూవ్ అవుతుందంటే టువర్డ్స్ ఈక్వేటర్, పైనుంచి కూడా టువర్డ్స్ ఈక్వేటర్ కోల్డ్ కరెంట్స్. నెక్స్ట్ వచ్చి మనకు థర్డ్ది ఇక్కడ ఉంది. సో ఇదేంటంటే లాబ్రాడర్ కరెంట్. ఇది నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది, టువర్డ్స్ ఈక్వేటర్ సేమ్. ఓకే, కెనరీస్ కరెంట్ ఏడుంది, ఈడుంది కెనరీస్ కరెంట్. ఎక్కడ? నార్త్ వెస్ట్ ఆఫ్ ద ఆఫ్రికా. ఓకే, ఆఫ్రికన్ కాంటినెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా టువర్డ్స్ ఈక్వేటరే. మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ కరెంట్స్ ఏంటంటే టువర్డ్స్ ఈక్వేటర్ ఉంటుంది. ఏమంటారు, సౌత్ హెమిస్ఫియర్లోనేమో అప్వర్డ్స్ ఉంటుంది, అంటే టువర్డ్స్ ఈక్వేటర్ కదా. సో మనకు నార్త్ హెమిస్ఫియర్లో ఏంటంటే డౌన్వర్డ్స్ ఉంటుంది, అంటే టువర్డ్స్ ఈక్వేటర్ కదా. సో అదనమాట. నెక్స్ట్ మనకు 5th బెంగోలా కరెంట్ వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్, ఇక్కడ బెంగోలా కరెంట్. 4th వచ్చేసి కెనరీస్ కరెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ మనకు 6th కరెంట్ ఏడుంది, టువర్డ్స్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికన్ కాంటినెంట్. ఓకే, సో దాన్ని ఏమంటారు, ఫాల్క్లాండ్ కరెంట్. ఓకే, దాని తర్వాత మనకు 7th వచ్చి మనకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ కాంటినెంట్ కాబట్టి దీన్ని వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ అని అంటారు. ఓకే, దాని తర్వాత లాస్ట్ది 8th కరెంట్ ఆక్స్కో కరెంట్. ఓకే, అది ఎక్కడుందంటే నియర్ టు జపాన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా కోల్డ్ కరెంట్లు ఏంటంటే అన్ని టువర్డ్స్ ఈక్వేటరే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇంకోటి ఏంటంటే అది వెస్ట్ ఆఫ్ ఏ కాంటినెంట్ ఉంది, ఈస్ట్ ఆఫ్ ఏ కాంటినెంట్ ఉంది, అదోసారి గుర్తుపెట్టుకోండి. నార్త్ హెమిస్ఫియర్లో ఏమేమి ఉన్నాయి అట్లా రీకాల్ చేయండి, సౌత్ హెమిస్ఫియర్లో ఏమేమి ఉన్నాయి అట్లా రీకాల్ చేయండి. సో అట్లా ఏమవుతుందంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటాం, అన్ని రకాలుగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే. నెక్స్ట్ వచ్చి మనకు వార్మ్ కరెంట్స్లో ఫస్ట్ వచ్చి మనకు ఈచ్ సైడ్ ఉందా, దీన్ని నార్త్ పెసిఫిక్ డ్రిఫ్ట్ అని అంటారు. ఏదైతే మనకు పెసిఫిక్ ఓషన్లో జరుగుతుందో దాన్ని నార్త్ పెసిఫిక్ డ్రిఫ్ట్ అని అంటారు అనమాట. సెకండ్ వచ్చేసి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. సో ఇక్కడ ఉంది అది కూడా పెసిఫిక్ ఓషనే, నియర్ టు నార్త్ అమెరికా. ఓకే, అండ్ ఈక్వేటర్. దీన్ని నార్త్ పెసిఫిక్ డ్రిఫ్ట్. ఇది ఎక్కడ మూవ్ అవుతుందంటే టువర్డ్స్ వెస్ట్ మూవ్ అవుతుంది. ఫస్ట్ ఏమో టువర్డ్స్ ఈస్ట్ మూవ్ అవుతుంది, టువర్డ్స్ నార్త్ అమెరికా మూవ్ అవుతుంది. ఇదేమో నార్త్ అమెరికా నుంచి బయటికి పోతుంది. ఏదంటే నార్త్ ఈక్విటోరియల్ కరెంట్ అంటే ఈక్వేటర్కి దగ్గర ఉంది కాబట్టి సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ థర్డ్ ఏమో ఈక్విటోరియల్ కౌంటర్ కరెంట్ ఎందుకంటే మనకు సెకండ్ది టువర్డ్స్ వెస్ట్ పోతుంటే థర్డ్ ఏమో టువర్డ్స్ ఈస్ట్ ఫ్లో అవుతుంది. ఓకే, ఏమంటారు. ఓకే, దాని తర్వాత మనకు ఫోర్త్ది మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్, 2 ఆపోజిట్ టువర్డ్స్ 3 అండ్ 3 ఆపోజిట్ మళ్ళీ 4 అట్లా. ఫోర్త్ దాన్ని ఏమంటారు, సౌత్ ఈక్విటోరియల్ కరెంట్ ఎందుకంటే ఈక్వేటర్కి సౌత్లో ఉంది. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈక్విటోరియల్ కరెంట్ ఏమో సెకండ్, ఎందుకంటే నార్త్ హెమిస్ఫియర్లో ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మనకు ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. దీని ఏమంటారు అంటే వెస్ట్ విండ్ డ్రిఫ్ట్, ఎందుకంటే వెస్ట్వర్డ్ నుంచి ఈస్ట్ మూవ్ అవుతుంది. ఇదేంటంటే సౌత్ అమెరికాకి కొంచెం దగ్గరలో, అంటే పెసిఫిక్ ఓషన్లోనే అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 6th వచ్చి మనకు గల్ఫ్ స్ట్రీమ్ అనమాట. గల్ఫ్ స్ట్రీమ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ, ఇది అప్వర్డ్ మూవింగ్, టువర్డ్స్ ఈక్వేటర్ కాదు, టువర్డ్స్ నార్థన్ హెమిస్ఫియర్, ఇంకా పైకి పోతుంది. దాన్ని ఏమంటారు, గల్ఫ్ స్ట్రీమ్ ఎక్కడుంది మనకు
టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ ద నార్త్ అమెరికన్ కాంటినెంట్. ఇదా అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకు 7th నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఏదంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద మనకు గల్ఫ్ స్ట్రీమ్ ఇక్కడ ఉంది. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, పేర్లోనే ఉంటుంది. నార్త్ ఇంకా అట్లాంటిక్, అట్లాంటిక్ నార్త్, అక్కడ ఏ రీజన్స్ ఉంటుంది, మనకు యూరోప్ ఉంటుంది, ఇంకా టువర్డ్స్ వెస్ట్ అమెరికా కాంటినెంట్ ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. సో అది ఎక్కడుంది, సో ఈడనమాట 8th మనకు నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఇక్కడ కూడా వచ్చిందనమాట. సో ఈ బేసికల్గా ఈక్వటోరియల్ కరెంట్స్ అంటే ఏంటంటే ఈక్వేటర్కి దగ్గర వచ్చేవన్నీ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అని అంటారు. సౌతర్న్ హెమిస్ఫియర్కి దగ్గర వచ్చేవన్నీ సౌతర్న్ ఈక్వటోరియల్ కరెంట్ అని అంటారు. ఓకే, దాని తర్వాత మనకు మళ్ళీ సేమ్ ఇది ఈక్వటోరియల్ కరెంట్, ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్. ఈ 10th ఏమో సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. దాని తర్వాత 11th మనకు బ్రెజిల్ కరెంట్ అనమాట. బ్రెజిల్ కరెంట్ అంటే ఎందుకంటే మనకు బ్రెజిల్ కరెంట్ ఎందుకంటే బ్రెజిల్ కోస్ట్కే అడ్జసెంట్గా మూవ్ అవుతుంది కదా. సో మేజర్గా ఈ వార్మ్ కరెంట్స్ ఏంటంటే టువర్డ్స్ ఈక్వేటర్ కాదు, ఈక్వేటర్ నుంచి కిందికి వస్తున్నాయన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే కోల్డ్ కరెంట్ ఎందుకంటే కింది నుంచి మూవ్ అవుతుంది కదా వాటర్ ఈక్విటోరియల్, పైననేమో ఈ ఈక్వేటర్ దగ్గర ఇన్సోలేషన్ ఉంటుంది, అందుకే ఈక్వేటర్ నుంచి డైవర్జ్ అవుతాయి వార్మ్ కరెంట్స్. కోల్డ్ కరెంట్స్ ఏమో కింద నుంచి లోపల నుంచి ఈక్వేటర్ దగ్గరకు వస్తుంది, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు బ్రెజిల్ కరెంట్ 11th. తర్వాత 12th వచ్చి వెస్ట్ విండ్ డ్రిఫ్ట్. సో సేమ్ 5th లానే వెస్ట్ విండ్ డ్రిఫ్ట్. సో ఈ 12th 17th 22, సో ఇవన్నీ సేమ్ సిమిలర్ నేమ్స్తో ఉంటాయి అన్నమాట. తర్వాత 14th సేమ్ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్. తర్వాత 15th సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. ఓకే, 13th ఏమో మాన్సూన్ కరెంట్ అనమాట. అదే మనకు మాన్సూన్ విండ్స్ వస్తాయి కదా ఇండియాలో, దానివల్ల మనకు అగ్రికల్చర్ అనేది ఎక్కువ ఉంది ఇండియాలో, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మొజాంబిక్ కరెంట్. మొజాంబిక్ కరెంట్ వచ్చేసి మనకు టువర్డ్స్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికా, ఇది మొజాంబిక్ కరెంట్. సో ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి, ఇది మొజాంబిక్ కరెంట్, ఇది బ్రెజిల్ కరెంట్. ఓకే, దాని తర్వాత వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ ఏమంటారు, ఆఫ్రికా ఉందా ఆఫ్రికన్ కాంటినెంట్కి కింద, దాన్ని ఏమంటారు వెస్ట్ విండ్ డ్రిఫ్ట్. వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ మన ఫస్ట్ టైం వచ్చింది, ఇది కూడా పెట్టుకోవాలి. వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ ఆఫ్రికన్ కంట్రీకి సౌత్ ఈస్ట్ సైడ్ ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత జపాన్ కరెంట్. జపాన్ కరెంట్ మనకు జపాన్ సైడ్ ఉంటుంది, టువర్డ్స్ అన్ని వార్మ్ కరెంట్స్ అన్ని టువర్డ్స్ నార్థన్ హెమిస్ఫియర్ ఈక్వేటర్ నుంచి బయటికి పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. మనకు దీనికి అడ్జసెంట్గా 8th కరెంట్ ఏది కోల్డ్ కరెంట్, ఓట్స్కో కరెంట్తో కొలైడ్ అవుతుంది. ఓట్స్కో కరెంట్ బేసికల్గా ఈ వార్మ్ కరెంట్స్ అనేది సర్ఫేస్ పైన ఉంటుంది, కోల్డ్ కరెంట్స్ అనేవి కొంచెం డీపర్ లెవెల్లో వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలా. దాని తర్వాత జపాన్ కరెంట్ అయిపోయింది. నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. ఓకే, 20th ఇది, ఈ 3 ఇంకా సేమ్ సిమిలర్ ఇక్కడ. ఓకే, దాని తర్వాత మనకు సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ కూడా అయిపోయింది. ఈస్టర్న్ ఆస్ట్రేలియన్ కరెంట్, ఇదేమో ఇటు సైడ్ కిందికి, ఈస్టర్న్ ఆస్ట్రేలియన్ కరెంట్ టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. ఇక్కడ మనకు వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ ఏమో కోల్డ్ కరెంట్. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇదన్నమాట. సో అందరు ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రివైజ్ కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. బాయ్.